వ్యూవర్స్ ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లాభం పొద్దున అనుకున్నారో ఏమో తెలియదు కానీ ప్రజలు దేవుళ్ళు, వారి ముందే ఇవేమీ జరగదు అనే మాట ఒకసారి గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు వరుసగా ఓడిస్తుండటంతో ఈ కక్షతో కరువు రావాలని, తెలంగాణ ప్రజలు కష్టాలు పడాలని, పిల్లలు పశువులు కోల్పోవాలని హరీష్ రావు పూజలో కోరుకున్నట్టుగా నాకు అనుమానం ఉంది. ఇది కరెక్ట్ కాదనే మాట మాత్రం చెప్పక తప్పదు. అరుంధతి సినిమా చాలామంది చూస్తుంటారు, నేను కూడా చూశాను. అరుంధతి సినిమాలో పశుపతి ఉంటాడు. ఆ పశుపతిని బంధించడానికి పూజారులు నానా తంటాలు పడతారు. ఆ రకంగా హరీష్ రావు గారు వివరిస్తూ ఉన్నారు. ఆ పశుపతిని ఖతం చేసినట్లుగానే రాజకీయంగా తెలంగాణ ప్రజలు ఇలాంటి పూజలు, ఇలాంటి క్షుద్ర పూజలు, ఇలాంటి కథలు పడితే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ని పాతరేశారు. డెఫినెట్గా ఆయన జవాబు ఈ డేట్లో ఎక్కడున్నారో ఆయన జవాబు చెప్పిన తర్వాత మేము ఇంకా ఆధారాలతో బయటకు వస్తాం. ఎందుకు భక్తి శ్రద్ధలతో చేసే పూజలు కావని మేము అంటా ఉన్నాము. మీరు లీగల్ నోటీస్ ఇచ్చారు, మేము మళ్ళీ ఇంకొంత సమాచారంతో వచ్చాము. నేను ఇప్పటికైనా ఏం చెప్తావు, హరీష్ రావు గారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజలు క్షమించాలని కోరాలి. లేదు యాదగిరిగుట్ట దగ్గరికి వచ్చి పొర్లు దండాలు పెట్టి ఇది నేను చేసింది ఆ రకం కాదు ఈ రకం అని చెప్పాలి. మనం కూడా యాదగిరిగుట్టను నమ్ముతాం కదా. తెలంగాణలో భక్తిభావం ఎక్కువ. కొన్ని కర్ణాటక ప్రదేశాలు, కొన్ని తమిళనాడు, కొన్ని దేవాలయాలు ఈ రకమైన పూజలకు ప్రసిద్ధి. ఈ మూఢనమ్మకాలు అని కొట్టేయచ్చు. గతంలో కూడా 50-60 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఇలాంటి పూజలు ఉండేవి. మంత్రాలు తంత్రాలతో చాలామందిని హతం చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. ఊర్లలో ఎదుటివారి వినాశనం కోరే పూజలు ఉండేవి. కానీ తెలంగాణలో కొంత ఎడ్యుకేషన్ ఎక్కువైంది, ఇలాంటి పూజలకు స్వస్తి పలికినాం. ఇక్కడ ఆచారం లేదు. కానీ తమిళనాడులో, కర్ణాటక కొన్ని ప్రదేశాలు ఇలాంటి పూజలు జరుగుతాయని ప్రచారం ఉంది. అలాంటి ప్రచారణ ఆలయాల్లో ఇవి కూడా ఉన్నాయి. సో పోయారనేటువంటి అనుమానం ఉంది. ఇది మంచిది కాదు. పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. తెలంగాణ మేమిచ్చాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు. కానీ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. తెలంగాణ మేమిచ్చినప్పటికీ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళు ఏమెలుగా పెట్టారు. 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఏమైంది? ఇవాళ అదే ప్రజలు మీకు ప్రతిపక్షంలో కూర్చుండే అవకాశం ఇచ్చారు. దాన్ని సరిగ్గా నిర్వహిస్తే ప్రజలు సంతోషిస్తారు. నేను చాలా సందర్భాలు చెప్తాను, అధికారము శాశ్వతం కాదు. మేము ఇప్పుడు మంచిగా పనిచేస్తూ ఉన్నాం, రెండో మారు వస్తామని ఎందుకు బలంగా మేము మా ముఖ్యమంత్రి ఎందుకు చెప్తా ఉన్నాం? మేము ఇస్తున్నటువంటి సంక్షేమం, మేము ఇస్తున్నటువంటి అభివృద్ధి ఆ రకంగా ఉంది కాబట్టి మళ్ళీ వస్తామని చెప్తా ఉన్నాం. రేపు మళ్ళీ వచ్చిన తర్వాత ప్రజలు కోరుకుంటే మళ్ళీ వస్తాం, లేదంటే ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఈ దేశంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇలా మోడీ బ్రహ్మలుగా అంటా ఉన్నాడు, శాస్త్రం ఏమిటి? ఇవాళ ప్రజలు బంకింపూర్లో ఇచ్చినట్టు తీర్పు ఏంటి? ఎవరికి శాస్త్రం కాదు. ఈ దేశానికి ప్రజాస్వామ్యం శాస్త్రం, రాజ్యాంగమే శాస్త్రం. అవి రెండే శాస్త్రం. అధికారులు శాస్త్రం కాదు. తొందరపాటు ఉండకూడదు. ప్రజలు మీకు ఎందుకు ఇచ్చారు అవకాశం? ఆ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఆ ఇచ్చిన ప్రతిపక్ష హోదానే మీరు సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నారు. ఇంకా మీకు అధికారం ఎందుకు ఇస్తారు ప్రజలు? ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఇస్తూ ఉంది, సంక్షేమం ఇస్తూ ఉంది. అందుకే మేము బలంగా చెప్తా ఉన్నాం, మరోమారు మేమే వస్తాం. ఎందుకు చెప్తా ఉన్నాం? ప్రజల్లో ఉన్నటువంటి, మా పట్ల ఉన్నటువంటి సానుకూలత ఇది. మేము ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల వారు ఉన్నటువంటి సంతోషం. పాజిటివ్ రాజకీయాలు చేస్తే మంచిది ఎవరైనా.
అందుకే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్రంలో 70 ఏళ్ళు 80 ఏళ్ళ క్రితం ఒక్కసారి తిరిగి రాసుకుంటే ఇలాంటి ప్రాక్టీస్ ఉండేది. కాలక్రమేణా ఎడ్యుకేషన్ పెరిగి సైన్స్ పెరిగి దూరమైనవి. అది వారికి తెలియదేమో, అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.